అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య రంజిత్ గౌడ్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అని అనుకుంటున్నాను. నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంకా ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఓల్డ్ బ్యాంగిల్స్ రీయూజ్ ఐడియా అండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్లో నాకైతే షేర్ చేయండి. ఓల్డ్ బ్యాంగిల్స్తోని ఎట్లా రీయూజ్ ఐడియా చేయాలని చెప్పేసి ఈ వీడియోలో అయితే చెప్పాలి అనుకుంటున్నాను. వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంట్లో చాలా అంటే చాలా బ్యాంగిల్స్ పాత పడిపోయినాయి, అట్లనే కొంచెం విరిగిన ఉన్నాయి ఉంటాయి కదా బ్యాంగిల్స్, అవైతే మనం యూజ్ చేయం కదా. ఇప్పుడు వాటిని యూజ్ చేసుకొని మనమైతే ఇంట్లోకి రీయూజ్ ఐడియా అంటే వాటిని యూజ్ చేసుకొని ఒక క్రాఫ్ట్ లాగా చేయాలి అని చెప్పేసి నేనైతే ఫిక్స్ అయిపోయినా. నేను చూపిస్తా చూడండి. నేనైతే ఇక్కడ ఏం చేస్తున్నానో చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఫస్ట్ అయితే ఒక సేమ్ సైజ్ 6 బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను. నేనైతే ఫిక్స్ అయిపోయినా ఇంట్లో ఉన్న వాటితోనే ఈ క్రాఫ్ట్ అయితే చేయాలని చెప్పేసి ఫిక్స్ అయిపోయినా. అందుకే పెళ్లి కార్డ్స్ ఉంటాయి కదా, వాటికైతే ఈ 6 బ్యాంగిల్స్ అయితే స్టిక్ చేశాను. రౌండ్ షేప్లో స్టిక్ చేసుకోవాలి అనిపించింది నాకైతే. అందుకే అలా స్టిక్ చేసుకున్న తర్వాత మిడిల్లో అయితే నాకు ఇలా మంటలు ప్లెయిన్గా ఉంచాలనిపించలేదు. అందుకే ఇలా ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట నా దగ్గర, చేసిన ఫ్లవర్సే. ఆ ఫ్లవర్స్ అయితే మధ్యలో స్టిక్ చేశాను. కిందికి హ్యాంగింగ్స్ చేసి ఇంకా బాగుంటుంది అనిపించింది. అందుకే అలా కిందికి హ్యాంగింగ్స్ అటొకటి మిడిల్లో 2 అలా అయితే చేశాను. చేసిన తర్వాత టోటల్ అవుట్లుక్ అయితే ఇలా ఉందన్నమాట. మస్తు వచ్చింది. ఇదైతే హాల్లో చేశాను అనమాట. మస్తు ఉంది. హాల్ హైలైట్ అయిపోయింది ఇది పెట్టిన తర్వాత నిజంగా. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ టిప్ అండి. ఈ టిప్ కోసం అయితే నేనైతే ఒక 10 to 15 మనకి ఎంత హైట్ కావాలంటే అన్ని బ్యాంగిల్స్ అయితే తీసుకోవచ్చు. ఫస్ట్ అయితే కింద బేస్ కోసం ఇంకో ఏదన్నా అట్టముక్కనైతే తీసుకోవాలి. రౌండ్ షేప్లో కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క బ్యాంగిల్ చొప్పున మనకి ఎంత హైట్ కావాలంటే అన్ని బ్యాంగిల్స్ అయితే మీరైతే పేర్ చేసుకుంటూ మీది వరకు కట్టుకోవచ్చు. నేనైతే ఇట్లా ఒక 10 to 12 బ్యాంగిల్స్ అలా తీసుకున్నాను. అన్నీ ఒక్కొక్కటితోని ఫెవికాల్తోని అన్నీ అయితే స్టిక్ చేసుకున్న తర్వాత మనకి ఇలా పెన్ స్టాండ్ అయితే రెడీ అయిపోతుంది. షెల్ఫ్లో అయితే పెట్టుకుంటే చూడడానికి అయితే నీట్గా ఉంటుంది. పెన్సిల్స్ ఎక్కడ పడితే అక్కడ పెడుతూ ఉంటాం కదా మనము. ఇలా మనం ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, పెన్ స్టాండ్ లాగా రెడీ అయిపోతుంది అనమాట. ఇంకోటి నెక్స్ట్ టిప్ దీంతోనే చెప్పాలి అనుకుంటున్నాను. మనం రెడీ చేసుకుంది ఉంది కదా, మీదికైతే ఒక క్యాప్ లాగా అని చెప్పేసి వేరే ఇంకో అట్టముక్క తీసుకొని మీద ఒక బ్యాంగిల్ అయితే పెట్టేసుకున్నాను. దీని మీద మీరు డెకరేట్ చేసుకోవాలనుకుంటే దాన్ని కూడా మనం డెకరేట్ చేసుకోవచ్చు, మన ఇష్టం అది. ఇక ఏదైతే ఓపెన్ క్లోజ్ సిస్టమ్ ఉండాలి అని చెప్పేసి ఒక సైడ్ అయితే క్లోజ్ చేశాను, ఒక సైడ్ ఓపెన్ ఉండడం కోసం ఇలా అయితే ఓపెన్ ఉంచాను. మనకు సంబంధించినవి క్లిప్స్, ఇంకా చైన్స్, చిన్న చిన్నవి స్టోన్స్వి కొన్ని ఉంటాయి కదా, అవి పాడవకుండా ఉండడం కోసం ఇలా ఒక కంటైనర్ లాగా అయితే రెడీ చేసుకున్నాను. ఇది మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు, చూడడానికి కూడా బాగుంటుంది. మీకు బయట లుక్ నచ్చకుంటే ఏవైనా ఉంటాయి కదా చాట్స్, అవిటితో కూడా మనం డెకరేట్ చేసుకోవచ్చు. ఇక దీన్ని డ్రెస్సింగ్ టేబుల్లో పెట్టుకున్నాం అనుకోండి, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. పిన్స్ కానీ అవన్నీ ఎక్కడ పడితే అక్కడ పడేసినట్టు ఉండవు, ఒకే చోట మనమైతే స్టోర్ చేసుకున్నట్టు ఉంటుంది. చాలా బాగుంటుంది. ఈ టిప్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక వచ్చేసి 4th టిప్ అండి. ఇక ఈ టిప్ వచ్చేసి నేనైతే మా హైదరాబాద్ బ్యాంగిల్స్తో చేసిన చిన్న బ్యాంగిల్స్. ఇవి వచ్చేసి మెటల్ బ్యాంగిల్స్ అనమాట. ఎట్లా అంటే అట్లా వంగుతాయి కదా ఈ బ్యాంగిల్స్. వీటితోని ఈరోజు అయితే ఈ టిప్ చెప్పాలి అనుకుంటున్నాను. నిజంగా ఇదైతే ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. ఇదైతే చేసిన తర్వాత కూడా పాడవదు అనమాట. కింద పడినా కూడా పలగవు కదా మెటల్ బ్యాంగిల్స్. ఇక వీటితోనైతే ఎట్లా అంటే అట్లా షేప్ వస్తాయి కదా. నేనైతే హార్ట్ సింబల్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే హార్ట్ సింబల్ చేస్తున్నాను చూడండి. ఈజీగా చేయొచ్చు. మిడిల్లోకి ప్రెస్ చేసి కొనావి ఇలా ప్రెస్ చేసి హార్ట్ సింబల్ అయితే రెడీ అయిపోతుంది. నేనైతే ఒక 6-7 వరకు చేసుకున్నాను. మన ఇష్టం, మనకు ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు. నేను సెలెక్ట్ చేసుకున్న క్రాఫ్ట్కి అయితే ఎన్ని పడతాయో అన్ని అయితే నేను చేసుకున్నాను అనమాట. ఇలా మొత్తం అన్నీ అయిపోయాక మిడిల్లో 3, కింద 2, కింద 1 అలా ఫిక్స్ అయిపోయినా. ఎందుకో నాకైతే ఇలా సర్కిల్ లాగా ఫ్లవర్ లాగా అయితే బాగుంటుంది అని చెప్పేసి లాస్ట్కి అయితే ఫ్లవర్ లాగానే పెట్టేసుకున్నా. చుట్టూ అన్నీ పెట్టేసుకొని కిందికి ఇంకా 2 మిగిలిపోయినాయి అనమాట. కిందికి ఇంకో వైట్ది హ్యాంగింగ్లో రెడీ చేసి 2 అయితే కింద కింద ఒకటి పెట్టేసి మా నేమ్స్ అయితే రాసిన. ఇది కూడా హాల్లోనే పెట్టిన. హైలైట్ అయిపోయింది అనమాట. నిజంగా మస్తు వచ్చింది. ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇట్లా వస్తుందని. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మనం ఖచ్చితంగా మధ్యాహ్నం ఒక 1 అవర్ అన్నా హాఫ్ అన్ అవర్ అన్నా ఖచ్చితంగా టైం ఉంటుంది కదా, ఆ టైంలో మనం స్పెండ్ చేసి కొద్ది టైంని మనం ఇలా
సేవ్ చేసుకొని ఇలా చేసుకుందాం అనుకోండి, ఎక్కడెక్కడో హండ్రెడ్స్ అలా పెట్టి మనమైతే ఇంట్లోకి క్రాఫ్ట్స్ కొనుక్కొచ్చుకోకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా ఈజీ మెథడ్లో చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. నేనైతే చాలా వరకు ఇంట్లోనే ఇలా చేస్తూ ఉంటాను. ఈ క్రాఫ్ట్ కూడా మస్తు వచ్చిందనమాట. ఇది కూడా హాల్లోనే పెట్టిన, నిజంగా చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఒక స్టిక్ అయితే నేనైతే ఇలా స్టిక్ చేసుకున్నాను. మా నేమ్స్ రాసిన కదా, నిజంగా హైలైట్ అనిపించింది నాకైతే. కాకపోతే మా 2 నేమ్స్ విడదీయడమే నాకు నిజంగా బాధ అనిపించింది. ఇంకొకటి మెటల్ బ్యాంగిల్తోనే అనమాట. దీన్నైతే నేను ఎలా చేస్తానో చూడండి. లాస్ట్ టిప్ చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇది కూడా చూడండి, ఎట్లా అంటే అట్లా బెండ్ అవుతుంది ఇది. ఇక నేనైతే ఇది ఒక హ్యాంగర్ లాగా చేయాలి అని ఫిక్స్ అయిపోయాను అనమాట. హ్యాంగింగ్స్ ఉంటాయి కదా, అవి ఎట్లుంటాయో అట్లా అయితే నేను షేప్ అయితే చేసుకున్నాను. ఫస్ట్ చూడ్డానికి బోడగా ఉంటుందని చెప్పేసి ఒక ఫ్లవర్ని అయితే స్టిక్ చేశాను. ఫ్లవర్ని స్టిక్ చేసిన తర్వాత 2 సైడ్ టేప్ పెట్టేసి వాళ్ళకైతే స్టిక్ చేసుకున్నా. అంతే. మనమైతే కీ చైన్స్ కానీ ఇంకా కీస్ కానీ అక్కడైతే మనమైతే స్టోర్ చేసుకోవచ్చు. కీస్ ఎక్కడ పడితే అక్కడ పెట్టి మర్చిపోతూ ఉంటారు కదా, ఇట్లా మనం చేసుకున్నాం అనుకోండి, కీస్ ఒకే చోటు ఎప్పటికీ ఉంటాయి. అంతే అండి. ఈ 5 టిప్స్లో ఖచ్చితంగా మీకు ఏదో ఒక టిప్ ఖచ్చితంగా నచ్చుతుందిగా. కమెంట్లో అయితే తప్పకుండా షేర్ చేయడం మర్చిపోకండి. మన ఆడవాళ్ళు తలుచుకుంటే ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా ఎన్నో రకాలుగా ట్రై చేయొచ్చు ఖచ్చితంగా. ఇంకిన్ని మంచి టిప్స్తోని ఖచ్చితంగా మీ ముందుకు వచ్చేస్తాను. ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చినాయి అని అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.